హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. తెలంగాణ ప్రాంతాల ప్రజలకి రైల్వే శాఖ నుండి ఒక గుడ్ న్యూస్ అనేది అందిందని చెప్పుకోవచ్చు. తెలంగాణ ప్రాంతాల నుంచి ఇటు శబరిమల వెళ్లే భక్తుల కోసం ఒక ప్రత్యేక రైలుని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ బండి తెలంగాణలోని కీలక ప్రాంతమైన సిర్పూర్ కాగజ్ నగర్ని అలాగే కొల్లం జంక్షన్ని కలుపుతూ ప్రజలకి సేవలు అనేది అందించనుంది. ఈ బండి ఒక సర్వీస్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ రైలు సిర్పూర్ కాగజ్ నగర్ రైల్వే స్టేషన్ నుండి మనకి ఇక్కడ డిసెంబర్ 13వ తారీఖున ఈ బండి అందుబాటులో ఉంటుంది. ఈ రైలు నెంబర్ వచ్చేసి 07117గా ఉంటుంది. ఈ బండి ఉదయం 10 గంటలకి సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి బయలుదేరి ఆ తర్వాత రెండవ రోజు రాత్రి 10 గంటలకి ఈ బండి కొల్లంకి చేరుకుంటుంది. ఈ రైళ్ళకి సంబంధించిన రిజర్వేషన్ అనేది ఇక్కడ డిసెంబర్ 3వ తారీఖు నుంచి అందుబాటులోకి వచ్చాయి. ప్రయాణికులు గమనించగలరు. ఈ రైలు తెలంగాణలో కీలక ప్రాంతాలని కలుపుతూ ప్రయాణించబోతుంది. ఈ బండి సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి బయలుదేరిన తర్వాత బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి, జమ్మికుంట, వరంగల్, తర్వాత ఈ బండి కేసముద్రం రైల్వే స్టేషన్కి చేరుకుంటుంది. అనంతరం మహబూబాద్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, తిరుపతి, పాకాల, చిత్తూరు, కట్పాడి, జొల్లూరుపేట, సేలం, ఈరోడ్, తిరుపూర్, అలాగే పొద్దునూరు, పలక్వాడ్, త్రిశూర్, ఆల్వా, ఎర్నాకుళం టౌన్, కొట్టయం, తిరువల్ల, చెంగునూరు. శబరిమల వెళ్ళే భక్తులకి చెంగునూరు రైల్వే స్టేషన్ అనేది కన్వెంట్గా ఉంటుంది. ఇక్కడ నుంచి శబరిమలకి చేరుకోవచ్చు. ఇంకా మీరు శబరిమల వెళ్ళాలంటే మీకు చెంగునూరు రైల్వే స్టేషనే కరెక్ట్. కన్ఫ్యూజ్ అనేది అవ్వకండి. తర్వాత కాయంకులం, ఫైనల్గా కొల్లం జంక్షన్కి ఈ రైలు చేరుకుంటుంది. ఈ రైల్లో మనకి ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, అలాగే స్లీపర్, జనరల్ కోచెస్ అనేవి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అయ్యప్ప స్వామి భక్తులకి ఈ రైలు అనేది చాలా వరకు కన్వెంట్గా ఉండనుంది. తెలంగాణ రాష్ట్రంలోని ఇటు చివర ఉండే సిర్పూర్ కాగజ్ నగర్ని కీలక ప్రాంతాలను కలుపుతూ అందుబాటులోకి తీసుకురావడం అనేది ఒక మంచి విషయంగా చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ రైలు అందుబాటులోకి తీసుకురావడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని 3 రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.